కూటమి ప్రభుత్వం రావడానికి ఏదైతే ఉద్యమ రూపంలోని మరి ఆ రోజు వాళ్ళందరూ కూడా బాదులే ఒక ప్రోగ్రాం పెట్టుకొని ప్రజల్లోకి పెద్ద ఎత్తున చైతన్యాన్ని అయితే తీసుకెళ్ళగలిగి జనాల్ని ప్రలోభ పెట్టగలిగారే కానీ మరి వాళ్ళ అధికారం చేతికి వచ్చిన తర్వాత మరి యొక్క అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి అయితే కనపడలేదు. ఇదిగో చూడండి, 9వ నెల కరెంటు బిల్ ఇది. నేను కాల్చుకున్నది 35 యూనిట్లు మాత్రమే. 35 యూనిట్లు మాత్రమే కాల్చుకున్నాను. దీనికి వచ్చిన ధర వచ్చేసి ఇదిగోండి 444 రూపాయలు వచ్చింది. ఇది వచ్చేసి 10-11 నెలకి సంబంధించినటువంటి బిల్లు ఇది. చూసారా, 35 యూనిట్లు మాత్రమే కాల్చాను. 35 యూనిట్లు తర్వాత నాకు వచ్చినటువంటి బిల్లు ఇదిగోండి 579 రూపాయలు వచ్చింది. దాదాపు 100 రూపాయలు బిల్లు అయితే పెంచడం జరిగింది. అంతేకాకుండా మరి డ్యూ అన్ని కలిపి కూడా మొత్తం మీద ఇదిగో ఇక్కడ 1000 రూపాయల పైన వచ్చింది. ఇప్పుడు ఏదైతే ఈ సర్ఛార్జీలు అంటున్నారు, ఈ సర్ఛార్జీల మీద మరి ఎక్కువ శాతం దాన్ని పన్ను వేయడం అనేది సరికాదని మా భావన. ఖచ్చితంగా మరి వాళ్ళ గారు కరెంటు బిల్లుల మీద అయితే 100% మరి ట్యాక్స్ అయితే వేస్తూ ఉన్నారు.